లంచాలు మోసం అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీ అరెస్ట్ అవుతారా అనే ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో ఒకవేళ నేరం రుజువైతే అమెరికా చట్టాల ప్రకారం ఒక 25 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చు అనేది వార్త సార్. ఒకసారి చూపించండి. అది లంచం ఇచ్చినందుకు 5 ఏళ్ళు, మోసం కింద 20 ఏళ్ల వరకు. అమెరికా భారత్ మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ఉంది. దీని ప్రకారం అదానీని అప్పగించాలని అమెరికా కోరే ఛాన్స్ ఉంది అని చెప్పి ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే నాతో సహా భారత పౌరసత్వం గల వ్యక్తిని, భారతీయుడిని అమెరికా అరెస్ట్ చేయగలుగుతుందా అని చెప్పి చట్టం ఏం చెప్తాం అంటే మొదటి పాయింట్ ఏంటంటే భారతదేశ పౌరసత్వం ఉన్న వ్యక్తి పైన మరి అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ అయింది? ఇప్పుడు ఆయన ఇండియన్ సిటిజనే కదా, ఆయనే కాదు. ఇప్పుడు 8 మంది మీద కేసులు ఉన్నాయి. అంటే సాగర్ అదానీ, వినీత్ జైన్, ఇలా 8 మంది పైన. ఇందులో దాదాపు ఒక్కరు మినహా అందరూ భారత పౌరులే అనుకుంటాను. సో గౌతమ్ అదానీ అయితే భారత పౌరుడు. మన భారత పౌరుని పైన అరెస్ట్ వారెంట్ విడుదలైంది కదా, కేసు కూడా నమోదైంది కదా. అంటే అమెరికాలో ఫారిన్ కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఓ చట్టం ఉంది. ఇది 1970s వచ్చిన చట్టం. ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద విదేశాల్లో ఎక్కడైనా అవినీతికి ఒక కంపెనీ పాల్పడినప్పుడు ఆ కంపెనీకి అమెరికన్ మార్కెట్స్తో కానీ, అమెరికన్ బ్యాంకులతో కానీ, అమెరికన్ ఇన్వెస్టర్లతో కానీ సంబంధం ఉన్నప్పుడు అమెరికాలో విచారణ జరుపుతారు. లేదు ఇప్పుడు భారతదేశంలో ఎవరు అందరిపైన విచారణ జరుపుతారని కాదు, భారతదేశంలో జరిగే ప్రతి నేరాన్ని అమెరికా విచారణ జరుపుతుందని కాదు. అమెరికన్ మార్కెట్లు, అమెరికన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అమెరికాలో పెట్టుబడుల సమీకరణ, వీటితో లింక్ అయి ఉండాలి. ఇప్పుడు గౌతమ్ అదానీ పైన ఈ అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావటానికి కారణం ఏంటంటే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అలాగే అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలు భారతదేశంలో తమ సోలార్ పవర్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవటానికి, పవర్ సేల్ అగ్రిమెంట్స్ అంటారు పిఎస్ఏ అని, పవర్ సేల్ విద్యుత్ అమ్మకాల ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ప్రభుత్వంలో ఉండేవారికి, అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ అన్న పదం నేను మొదట్లో కూడా చెప్పాను. మాకు అమెరికాలో అఫీషియల్ అంటే మనలాగా బ్యూరోక్రట్ అనే మీనింగ్ కాదు. ఈవెన్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు అఫీషియల్స్ అనే అంటారు. సో గవర్నమెంట్ ప్రభుత్వ రాజకీయ నాయకులు కూడా అక్కడ ప్రభుత్వాల్లో నడిపే మంత్రులు కూడా అఫీషియల్స్ కిందకి వస్తారు. సో అందువల్ల ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు ఇచ్చారన్నది అభియోగం. ఈ లంచాలు ఇచ్చినటువంటి కంపెనీలు, ఇప్పుడు ఉదాహరణకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అజూర్ పవర్ ఇండియా. అజూర్ పవర్ కోమో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయిన కంపెనీ అది. అంటే అమెరికన్ మార్కెట్స్తో, క్యాపిటల్ మార్కెట్స్తో సంబంధాలు ఉన్నటువంటి కంపెనీ. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఒక బాండ్ల రూపంలో అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సమీకరించింది. అందువల్ల ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారము అమెరికా మార్కెట్లతో సంబంధాలు ఉన్నాయి, అమెరికా ఇన్వెస్టర్లతో సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద క్రైమ్ అనేది ఇండియాలో జరిగిన, క్రైమ్ అనేది ఇండియన్ కంపెనీ జరిపిన, క్రైమ్ అనేది ఇండియన్ సిటిజన్ జరిపిన, ఆ ఇండియన్ కంపెనీ, ఆ ఇండియన్ సిటిజన్ అమెరికన్ మార్కెట్స్తో, అమెరికన్ ఇన్వెస్టర్లతో రిలేషన్స్ ఉన్నాయి కనుక ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ వస్తుంది కనుక గౌతమ్ అదానీ పైన అభియోగం మోపబడింది. దీన్నే అమెరికన్ లీగల్ పరిభాషలో ఇండాక్ట్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక రకంగా ఛార్జ్ షీట్ అయితే, కొంతమంది న్యాయ నిపుణులు అనేది ఇట్ ఈజ్ మోర్ దెన్ ఛార్జ్ షీట్ అని. ఇండాక్ట్మెంట్ అనేది మన దేశ లీగల్ పరిభాషలో ఛార్జ్ షీట్ అంటాం, కానీ ఛార్జ్ షీట్ కన్నా సీరియస్. జస్టిస్ సంజయ్ హెగ్డే ఇండియా టుడేలో మాట్లాడుతూ రినౌండ్ జడ్జ్, ఇట్స్ మోర్ దెన్ ఛార్జ్ షీట్ అంటారు. కానీ ఎవరైనా అందరూ న్యాయ నిపుణులు చెప్పేది మన దేశ లీగల్ పరిభాషలో చెప్పాలంటే ఛార్జ్ షీట్ దాఖలైంది. ఛార్జ్ షీట్ దాఖలైనంత మాత్రాన నేరస్తుడా కాదు. అమెరికన్ చట్టమైనా మన చట్టమైనా ఏం చెప్తుంది? అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. అంటే దోషిగా నిరూపితమయ్యేంత వరకు ఒక వ్యక్తి నిందితుడు మాత్రమే, నేరస్తుడు కాదు. అది గౌతమ్ అదానీకైనా వర్తిస్తుంది. ఇప్పుడు గౌతమ్ అదానీకి కూడా అమెరికన్ కోర్టులో ఫైట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి మనకు అర్థం కావాల్సింది, ఇదేదో వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు, గిట్టని వారు గౌతమ్ అదానీపై కేసు పెట్టలేదు. కేసు పెట్టింది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. ఇందులో క్రిమినల్ కోర్ట్ కేసు ఉంది, సివిల్ కేసు ఉంది. క్రిమినల్ కేసు ఏమో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పెట్టింది, అంటే అఫీషియల్గా అమెరికా ప్రభుత్వ న్యాయశాఖ పెట్టింది.
తర్వాత మీకు సివిల్ కేసేమో యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ కమిషన్, అంటే మన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లాగా అమెరికాలో క్యాపిటల్ మార్కెట్స్ను రెగ్యులేట్ చేసేటువంటి యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కేసు పెట్టింది. సో అందువల్ల ఈ 2 కేసుల్లో జైలు శిక్ష పడుతుందా అంటే నిరూపితమైతే ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు విడుదలైంది అరెస్ట్ వారెంట్. ఈ అరెస్ట్ వారెంట్ ఆల్రెడీ విడుదల అవడమే కాదు, దీన్ని అమెరికా డిపార్ట్మెంట్ కోర్టు ఫారిన్ లా ఎన్ఫోర్స్మెంట్, అంటే ఈ చట్టాన్ని విదేశాలలో కూడా అమలు చేసేటువంటి ఏజెన్సీస్కు దీన్ని అప్పచెప్పారు. ఈ నెక్స్ట్ కోర్స్ ఏంటి అంటే ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, దాన్ని ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఫారిన్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు దీన్ని అప్పచెప్పారు. తర్వాత ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి అనేది సహజంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్పోల్ లాంటి సంస్థలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ పోలీస్ అంటారు ఇంటర్పోల్ అని. ఇండియా కూడా సిగ్నటరీ ఆఫ్ ఇంటర్పోల్. అయితే ఇప్పుడు మనము విజయ్ మాల్యా అప్పగించడం కొరకు, నీరవ్ మోడీ అప్పగించడం కొరకు, చౌస్కీ, లలిత్ మోడీ ఇలాంటప్పుడల్లా ఇంటర్పోల్ను అడుగుతూ ఉంటాం. ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి ఇంటర్పోల్లో భాగమైన మెంబర్ నేషన్స్కు కోఆపరేషన్కు పిలిపిస్తుంది. సో దాంతో పాటు ఏంటంటే మనకు ఆ దేశంతో నేరగాళ్ళ అప్పగింత ఒప్పందం ఉండాలి. అంటే దీన్ని ఎక్స్ట్రడిషన్ ట్రీటీ అంటారు. ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉన్నంత మాత్రాన అప్పగిస్తారా? ఇప్పుడు మనకు యూకేకు ఎక్స్ట్రడిషన్ ప్రక్రియ మనం విజయ్ మాల్యా విషయంలో, నీరవ్ మోడీ విషయంలో ఎంత జరుగుతుందో మనం చూస్తున్నాం. సో అది ఇప్పటికీ కూడా ఏమీ తేలడం లేదు. చౌస్కీ అయితే వెళ్ళి యాంటిగ్వా అనే ఒక చిన్న దేశంలో ఉన్నాడు. అయితే ఇండియాకు అమెరికాకు నాకు గుర్తున్నంత వరకు 1997లో అనుకుంటాను ఎక్స్ట్రడిషన్ ట్రీటీ కుదిరింది, నేరగాళ్ళ అప్పగింత ఒప్పందం అని. సో నేరగాళ్ళ అప్పగింత ఒప్పందం ఉంది కదా అని ఆటోమేటిక్గా అప్పగిస్తారా? ఇప్పుడు ఉదాహరణకు హఫీజ్ సయీద్, ముంబై అల్లర్లలో బాధ్యుడైన హఫీజ్ సయీద్తో పాటు ఒక అమెరికన్ అతను కూడా ఉన్నాడు. అతన్ని అప్పచెప్పమని భారతదేశం చాలాసార్లు అడిగింది, కానీ అప్పచెప్పలేదు. సో అందువల్ల ఇట్స్ ఏ ప్రాసెస్కి అయితే అవకాశం ఉంది. సో తర్వాత డిప్లొమసీ ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ అరెస్ట్ వారెంట్ 1 month క్రితమే విడుదలైంది అని అంటున్నారు. అప్పటిదాకా దీన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఏ అదృశ్య శక్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా గౌతమ్ అదానీ పైన అరెస్ట్ వారెంట్ వెంటనే బయటికి రాకుండా ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందువల్ల ఇప్పుడు ఇందులో మనకు తెలియని హిడెన్ డిప్లొమసీ ఉంటుంది, 2 దేశాల మధ్య సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఒక అవకాశం మోడీకి ట్రంప్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మోడీకి అదానీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. అందువల్ల ఏ హిడెన్ ఫోర్సెస్ పనిచేస్తే ఏ లీగల్ ప్రాసెస్ ఏమవుతుందనేది క్వశ్చన్. అయితే అమెరికాలో మనలాగా అంత సులభంగా లీగల్ ప్రాసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చా అంటే మనలాగా చిన్న లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే పెద్ద లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సో అది ఏ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ వాడతారో అనేది చాలా కష్టం. కానీ అమెరికన్ చట్టాల్లో ఈ క్యాపిటల్ మార్కెట్స్ మ్యానిపులేషను, ఫైనాన్షియల్ మార్కెట్స్ మ్యానిపులేషన్ అయితే చాలా సీరియస్గా తీసుకుంటారు, నార్మల్ క్రైమ్ లాగా కాదు. ఎందుకంటే అమెరికాలో కూడా అనేక బ్యాంకులు, లేమన్ బ్రదర్స్ లాంటి బ్యాంకులు దెబ్బతిన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్, ఎన్రాన్ లాంటి కంపెనీలు స్కాముల్లో ఇరుక్కున్నాయి. అమెరికన్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఏఐజీ ప్రపంచంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకటి, ఏఐజీ లాంటి కంపెనీలు ఉన్నాయి. అమెరికాలో కార్పొరేట్ ఫ్రాడ్స్ అనేది కొత్త కాదు. సో క్యాపిటలిస్ట్ నేషన్స్లో చాలా దేశాల్లో, అమెరికా, జపాన్, యూకే ఇలాంటి దేశాల్లో ఈ క్యాపిటలిస్ట్ ఫ్రాడ్స్ అవుతాయి. అందువల్ల చాలా బలమైన చట్టాలు కూడా ఉన్నాయి. సో బలమైన చట్టాలు ఉన్నాయి కనుక ఈ ప్రాసెస్ ఎంతకాలం పడుతుంది, ఎప్పుడవుతుంది, ఇండియా అప్పగించాల్సి వస్తుందా, ఇవన్నీ యాజ్ ఆఫ్ నౌ రేమ్ ఆఫ్ స్పెక్యులేషన్. యాజ్ ఆఫ్ నౌ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ ఈజ్ ఇన్నసెంటే. సో ఇప్పటి వరకు నేరారోపణ జరిగింది తప్ప నేరం రుజువై శిక్ష పడే దశ లేదు. నేరారోపణ జరిగి అరెస్ట్ వారెంట్ వరకే ఇష్యూ అయింది. సో ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు గౌతమ్ అదానీ అమెరికాకు పోలేడు. సో అది మేజర్ డెవలప్మెంట్ కదా. ఇప్పుడు ఇండియన్ బిజినెస్ మ్యాన్, టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్కు అమెరికా లాంటి కంట్రీలో అడుగుపెట్టే ధైర్యం లేదు. నేను పోగలను, మీకు పోను. గౌతమ్ అదానీ పోలేడు, ఎన్ని లక్షల కోట్లున్నా. నిజంగానే గౌతమ్ అదానీ అమెరికా గడ్డపైన అడుగు పెడితే గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు. సో దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ డేంజర్. అందుకే భారతదేశం అదానీ వేరు, ఇండియా వేరు అన్న మెసేజ్ అంతర్జాతీయ బిజినెస్ కమ్యూనిటీకి ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ మోడీ ప్రభుత్వంలో అదానీ ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ అదానీ, అదానీ పైన దాడిని ఇండియాపై దాడిగా చూస్తున్నారు. ఇదే జరిగితే మన దేశానికి నష్టం. ఎందుకంటే ఇండియన్ బిజినెస్ మెన్, టాప్ మోస్ట్ బిజినెస్ మెన్
అమెరికా గడ్డ మీదనే అడుగు పెట్టలేని దుస్థితిలో ఉంటే అది మన భారతదేశ వ్యాపారాలకు మంచిదా? అందువల్ల ఇది మాకు సంబంధం లేదు. ఇండియన్ బిజినెస్ ఆర్ రోబస్ట్, ఇండియన్ బిజినెస్ ఆర్ హానెస్ట్. అదాని తప్పేస్తే అదాన్ని శిక్షించండి. వై డూ పనిష్ ఎంటైర్ కంట్రీ అనే స్టాండ్ మనం తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఆ స్టాండ్ తీసుకోకుండా అదాని వెనకాల భారతదేశం మొత్తం ర్యాలీ అయ్యేలా ఓ పెద్ద ప్రయత్నం జరుగుతుంది. అది ఇండియన్ ఇంట్రెస్ట్లకు ప్రమాదం. ఇప్పుడు అదానికి శిక్ష పడితే ఇండియన్ వ్యాపార సంస్థలంతా నీకు నేరస్తులుగా సమాజం ముందు అమెరికన్ లా ముందు ఎందుకు ఉండాలి మనం? ఒకవేళ నిజంగానే అదాన్ని తప్పు చేస్తే అదాన్ని చూసుకుంటాడు. మనం ఆ డీలింగ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ డీలింగ్ చేయకుండా దేశ ప్రతిష్టను, దేశ ప్రజల ప్రతిష్టను, భారతదేశ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ యొక్క ప్రతిష్టను అంతటి అదాని వెనకాల ర్యాలీ చేస్తున్నారు. అది ప్రమాదకరం. ఇప్పటికే దీని ఇంటర్నేషనల్ రిపర్కషన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు రేపు నిజంగానే అదాని అరెస్ట్ అవుతాడా, అదానికి ఏం చేస్తారు, అదంతా వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ కంబర్సమ్ లీగల్ ప్రాసెస్. చాలా సంక్లిష్టమైంది, సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ. అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. కానీ ఈలోగా హెవీ టోల్ మొదలైంది. మీకు ఇప్పుడు కెనియాలో అదాని ఎయిర్పోర్ట్ నిర్మాణము, పోర్ట్ నిర్మాణం కాంట్రాక్ట్ను కెనియా ఉపసంహరించుకుంది. విచిత్రం ఏంటంటే బీజేపీ అధికార ప్రతినిధి జాతీయ టీవీకి వచ్చి కెనియా ప్రభుత్వం తొందరపడి అదాని పైన చర్యలు తీసుకుంటుందని అదానికి సపోర్ట్గా వాదిస్తున్నారు. అదేదో అదానికి ఇండియా మొత్తం డిఫెన్స్ లాయర్ లాగా మారిపోయడం అనేది. కెనియా ప్రభుత్వం ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్ తీసుకున్నది. కెనియాలో ప్రతిపక్షం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది అదానితో ఇది అక్రమ ఒప్పందము, ఇది కెనియా దేశ ప్రయోజనాలకు తాకట్టు పెట్టి అదానికి సహకరిస్తున్నారు, ఎవరో ఒత్తిడితో సహకరిస్తున్నారు కెనియాలో మీడియా ప్రతిపక్షం ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. ఇప్పుడు ఈ అమెరికన్ కోర్టు ఎప్పుడైతే ఇండాక్ట్మెంట్ ఇచ్చి అరెస్ట్ వారెంట్ ఇచ్చిందో కెనియా వెంటనే దాన్ని రద్దు చేసింది. సో ఇది అదానికి కొన్ని వేల కోట్ల ఎఫెక్ట్. అది తర్వాత ఆల్రెడీ శ్రీలంకలో కాంట్రవర్సీ నడుస్తుంది. శ్రీలంకలో శ్రీలంకలో ఏకంగా టాప్ అధికారులు, శ్రీలంక పవర్ డిస్ట్రిబ్యూషన్ నాయకత్వం ఇచ్చిన ప్రభుత్వ అధికారులు బహిరంగంగా వాంగ్మూలాలు ఇచ్చారు. మోడీ ఒత్తిడి మీదకే శ్రీలంక ప్రెసిడెంట్ అదానికి కాంట్రాక్ట్ ఇప్పించాడు, ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా అని శ్రీలంకలో అదానికి కాంట్రాక్ట్ల పైన శ్రీలంక ప్రతిపక్షం, శ్రీలంక మీడియా తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా వారి విచారణ సంస్థల ముందు శ్రీలంకలో ఉన్న ఉన్నతాధికారులు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. ప్రెసిడెంట్ మీద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒత్తిడి మేరకే ఇచ్చారని. ఇప్పుడు ఆ శ్రీలంకలో కూడా అదానీ కంపెనీలకు వ్యతిరేకంగా యాక్టివిటీ నడిచే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు అదానీ కాంట్రాక్ట్లు ఉన్నాయి. సో బంగ్లాదేశ్లో కూడా అదానీ కాంట్రాక్ట్లకు ఆల్రెడీ అదానీ నోటీస్ కూడా ఇచ్చాడు, వాళ్ళకు పేమెంట్స్ జరగడం లేదని. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో అదానీ కాంట్రాక్ట్లకు కూడా ప్రశ్నార్థకమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇమీడియట్గా అమెరికాలో బాండ్ ద్వారా భారీ ఎత్తున 7,000 కోట్లు అనుకుంటాను గుర్తుందో, భారీ ఎత్తున నిధులు సమీకరించడానికి ఆల్రెడీ అదానీ కంపెనీ ప్రయత్నిస్తోంది. దాన్ని ఆల్రెడీ అదానీ కంపెనీ రద్దు చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. అందువల్ల ఇట్స్ ఎ మ్యాసివ్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అయితే ఆల్రెడీ మొదలైంది. అయితే ఈ ఇంపాక్ట్ అదానీ వరకే ఇప్పటి వరకు పరిమితమైంది. కానీ మనం అదానీ వెనకాల దేశాన్ని మొత్తాన్ని ర్యాలీ చేసి దీన్ని ఏదో దేశభక్తియుత అంశంగా మారిస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే ఇండియన్ బిజినెసెస్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఇట్స్ అన్ ఇష్యూ బిట్వీన్ అమెరికన్ లా అండ్ అదానీ. ఇది ఆ భారతదేశంతో సంబంధం లేదు. అదాని తప్పు చేస్తే శిక్షకు అనుభవిస్తారు, తప్పు చేయకపోతే బయటపడతారు. అమెరికాలో అదానిపై కేసు నమోదైన తర్వాత ఆ కంపెనీ షేర్లు